అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? అందరికి హ్యాపీ సండే దోస్తులు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే లావణ్య వాయిస్ చేంజ్ చేయుర్రి, ఇంకా చిన్నపిల్ల లెక్క ఎందుకు పెట్టిర్రు అని అన్నారు. సో తప్పకుండా చేంజ్ చేస్తాం దోస్తులు ఈ రోజు నుండి. మీరు చేయవలసింది ఏం లేదు దోస్తులు, మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం, సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 6 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కొంచెం పిల్లను చూసుకో, బడిపోయేస్తే నేను తాళం వేయలేదు, డోరు దగ్గరికే పెట్టి పోతున్నా. మీ తాళం ఉంటే ఎయ్యి, మరి అడిగి పోయినాక ఏదనేది ఫోన్ చేస్తా. నేను వచ్చేదాకానైతే మీ ఇంట్లోనే ఉంచుకో, సరేనా? ఒక్కటి భయపడుతుంది. సరే సరే, మరి ఇవాళ ఎత్తా అంటారో ఆపరేషన్, మరి రేపు ఎత్తా అంటారో ఏమో, ఇక ఎప్పుడు ఎత్తానంటారో. ఒకవేళ ఇయ్యాల రేపు పొద్దుగాల చేసేది ఉంటే నేను అటే ఉంటా. లావణ్యను నీ దగ్గర పండబెట్టుకో. అయ్యో అన్నా, నువ్వు నాకు చెప్పాలానే, నాకు తెలియదా? నేను మా వండ పెట్టుకుంటా పో. గదే మరి ఒక్కటి భయపడుతుంది. ఇక అత్తది, వచ్చే టైం అవుతుంది. ఇక మచ్చదాకా ఉందాం గాని రమకు బాగా నొప్పులు వస్తున్నాయట. ఇక తీసుకొని పోతున్న ఆటో వచ్చింది. సరే సరే పో. ఇక ఇంకో అర్ధగంట అయితే వస్తుంది, చూసుకో. సరే సరే అన్నా. ఓ ఇప్పుడు బిడ్డను చూసుకో అని అంటుండు. వేస్ట్ గాడు. మరి ఇంట్లో ఈయన భార్య ఆ పిల్లను ఎట్లా చూస్తుందని తెలివి లేదు వీనికి. దొంగ బాడుకోవు. ఇన్ని ఒకప్పుడు మస్తు మెచ్చుకున్నాం గాని ఇప్పుడు వీని యూత్తనే అంత చిరాకత్తుంది. వేస్ట్ గాడు. ఇలా లాస్ట్ ఎగ్జాము నా కొడుకు ఎట్లా రాస్తాడో ఏమో, వాడి ఇంటికి వస్తే తెలుస్తుంది. అప్పుడే అయిపోవాలి, అప్పుడే రావాలి గాని ఎవరిదాకా ఏం చేస్తుండు? ఇక స్కూల్ పోయిండా ఏంది? అగో నాని, వచ్చినావా బిడ్డ? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా. వచ్చినమ్మా. ఎట్లా రాసినావు బిడ్డ ఎగ్జామ్? లాస్ట్ ఎగ్జామ్ కదా, మంచిగా రాసినావా? సూపర్ రాసినమ్మా, మంచిగా ఫస్ట్ క్లాస్ లా నేను పాస్ అయితా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. సరే బిడ్డ, డాడీ గంత దూరం పోయి కష్టపడేది నీ గురించేనాయే, నీ చదువు గురించేనాయే. నాకు తెలియదా అమ్మా, డాడీ ఎప్పుడు వస్తాడట్నే? ఇంకా ఇప్పుడెప్పుడు వస్తాడు డాడీ? ఇంకా టైం పడుతుంది రానీకి. ఆంటీ, ఆ లావణ్య దారా. ఆంటీ, అమ్మ వాళ్ళు ఎటు పోయిర్రు? డోర్ కి అట్టిగానే గొల్లమేసి ఉంది, ఎవ్వరు లేరు. మీ అమ్మ వాళ్ళు ఆరా లావణ్య? మీ అమ్మకు నొప్పులు వస్తున్నాయని అన్నాక మీ డాడీ హాస్పిటల్ తీసుకొని పోయిండు. నిన్ను నా దగ్గరనే ఉండుమన్నారా? అయ్యో అవునా, మరి నాకు చెప్పలేదు. నువ్వు స్కూల్కు పోయినావు కదా, ఆమెకు బాగా నొప్పులు వస్తున్నాయని పోయిర్రురా. నువ్వు కూర్చో, ఇట్లా చాయ్ పెట్టుకొస్తా నీకు శ్రీనుకి. అద్దాంటీ, ఇంట్లో బ్యాగ్ పెట్టిన అట్టిగానే దగ్గరికి వేసిన, మరి ఎటు వేర్రు అని తెలుసుకుందామని వచ్చిన. అదేరా, హాస్పిటల్ వేర్రు. మరి ఇయ్యాలంటారా రేపంటారా ఎప్పుడు అంటారా అనేది డాడీ ఫోన్ చేస్తా అన్నాడు. నా దగ్గరనే ఉంచుకోమన్నాడు, నా దగ్గరనే పడుకోబెట్టుకోమన్నాడు. అవునా? అవునా, పాపం లావణ్యకు మంచి ఫుడ్ పెట్టాలి. ఇట్లనైనా వాళ్ళ అమ్మ డెలివరీ అయితే వారం రోజుల దాకా హాస్పిటల్నే ఉంటది. లావణ్యని మంచిగా చూసుకోవాలి. కూర్చో లావణ్య. కింద కూర్చుంటలే. లావణ్య గట్లంటవేంద్రా? కిందెందుకురా, నువ్వు కూసునుడు మీదనే కూసో. నువ్వు ఛాయ్ పెట్టుకొస్తా మీకు. అమ్మా. ఏంద్రాని? అమ్మా ఛాయ్ వద్దు గాని మొన్న నేను తీసుకొచ్చిన నూడిల్స్ చేసుకొని రాపోయే ఇద్దరికి. నూడిల్సా? మ్యాగీ మ్యాగీ. ఓహో, అరే తీ బిడ్డ, చేసుకత్తతి. చేసుకరాయే. పాపం లావణ్య ఎప్పుడన్నా తిన్నదో లేదో, ఆమె అసలుకే చెయ్యది లావణ్యకు. అబ్బో, గదేడ ఎత్తది గబ్బుది. నేను చేసుకొస్తలే, కూర్చోరా లావణ్య, ఎటు పోకు.
సరే ఆంటీ. ఎప్పుడైనా తిన్నవా లావణ్య? ఎప్పుడు తినలేదు, నాకెవ్వరు చేసి పెట్టలేదు. అవంటే ఏంటియో కూడా నాకు తెలియదు. అయ్యో లావణ్య, నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది. అయినా నువ్వు ఆమె పెట్టే టార్చర్కి ఎందుకు సప్పుడు చేస్తలేవు? 4 అందుకున్నాక మళ్ళా నీతోటి మాట్లాడుతుందా ఆమె? కాదు శ్రీను, అంటా కావచ్చు. మళ్ళా నన్ను ఇంట్లో ఉండనీయకపోతే బయటకు గెంటేస్తే నేను ఎక్కడికి పోతా? మా ఇంట్లోకి వచ్చి ఉండు. అబ్బో, అట్లుంటారా ఎవరన్నా? ఏమైతుంది ఉంటే? నువ్వు ఘోరంగా అయిపోయినావు తెలుసా లావణ్య. నీకు ఫీవర్ వచ్చినప్పటి నుండి మస్తు బక్కగా అయిపోయినావు. నువ్వు మంచి ఫుడ్ తినాలి తెలుసా, అప్పుడే నువ్వు మంచిగా స్ట్రాంగ్గా ఉంటావు. నాకు మంచి ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరున్నారు శ్రీను? ఎవ్వరు లేరు. పెట్టే అమ్మ కాస్త చనిపోయింది. ఇక ఈమె ఎప్పుడు కారం తొక్కు ఇదే ఎక్కువ పెడుతుంది. ఇంకా స్కూల్లన్నా వాళ్ళు వేసే పప్పు అదో ఇదో మంచిగా ఉంటుంది కానీ ఈమె పెట్టే తిండి మాత్రం దరిద్రంగా ఉంటుంది తెలుసా. దాన్ని నాకు చూస్తే ఒక్కడు ఉతక బుద్ధి అవుతుంది తెలుసా లావణ్య. మేము అమ్మున్నప్పుడు నన్ను ఎంత మంచిగా పిలిచేది శ్రీను శ్రీను అని. ఏదన్నా కూర వండితే ఏం చేస్తుంది తెలుసా? గింతంత కూరేసి అలా నీళ్లు పోసి ఇస్తాంది తినుమని. దాని మొఖం మండ. దానికి కూడా ఆడపిల్లనే ఉట్టాలే. ఆగు, దానికి పెద్ద టార్చర్ చూపియాలి ఇప్పుడు ఉట్టేటోళ్ళు. అప్పుడు అర్థమైతుంది దాని కండ్లు మండ. ఏదో నీకు ఇంత తోడుగుంటదని అందరం కలిసి మీ అయ్యకు ఎత్తే మీ అయ్యకు కొంచెమన్నా సిగ్గు లేకపాయరే. మీ అయ్య గింత కూడా పట్టించుకుంటలేడు కదరా నిన్ను. అస్సలకే పట్టించుకోడానికి అమ్మ ఏ చెప్తే అదే ఇంటాడు. నువ్వు దాన్ని అమ్మ అని అనకరా, వేస్ట్ది. పిన్ని అని విలువు. ఇక ఇన్ని రోజులు అట్లా పిలిచి మళ్ళీ ఇప్పుడు పిన్ని అని పిలిస్తే కూడా మళ్ళా ఎంత లొల్లి చేస్తుందో ఏమంటదో. ఆ అమ్మాయి చనిపోయినప్పటి నుండి నా లైఫ్ అయితే ఘోరంగా ఉందా అంటే నిజంగా. ఆడపిల్లలకు తండ్రి ఉన్నా లేకున్నా కూడా తల్లి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చూసినావా, తండ్రి ఉంటే ఏం లాభం ఉంది? ఆయనకు ఇంకో ఆమె రాగానే ఆయన మొత్తం నన్ను పక్కకే పెట్టేసిండు. నన్ను పట్టించుకొని కూడా పట్టించుకుంటలేడు. ఆడో తండ్రి వాడో మనిషి అతి తీసుకొస్తావు. లావణ్య, నువ్వు అస్సలకే ఎవ్వరికి భయపడకు. నీకేమన్నా భయం అనిపించినా బాధ అనిపించినా నువ్వు నాతోటి షేర్ చేసుకో. నేను ఉన్నా కదా నీకు. ఒక ఫ్రెండ్ లాగా నీకెప్పటికీ తోడై నేను ఉంటా. అవునా శ్రీను? తప్పకుండా నీకు ఏ విషయంలోనైనా నేను హెల్ప్ చేస్తా లావణ్య. ఎందుకో నాకు నిన్ను చూస్తా అంటే మస్తు బాధ అవుతుంది. థ్యాంక్స్ శ్రీను. నువ్వు ఇక్కడనే పడుకో, ఇక్కడనే తిను, సరేనా? ఇక్కడ నుండే స్కూలుకు ఓ. ఆమె డెలివరీ అవుతుంది కావచ్చు, అయితే వారం రోజుల దాకా హాస్పిటల్నే ఉంటారు కదా. ఇక మీ నాన్న అటు ఇటు నడుస్తూ ఉంటాడు, నీకు ఎవరు వండుతారు? అందుకే అమ్మకు నేను చెప్తా, అమ్మ వంట చేస్తుంది, నువ్వు ఇక్కడనే తిని ఇక్కడనే పడుకో, సరేనా? సరే. ఇంట్లో ఒక్కదాని ఉండు మంచిది కాదు. సరే శ్రీను. టేస్ట్ ఎట్లుందిరా లావణ్య? బాగుందా ఆంటీ? మా ఫ్రెండ్ ఊకే నూడిల్స్ తిన్నా అని చెప్తుంది అప్పుడప్పుడు. అవంటే ఏంటియో అనుకున్నా, ఇది బాగుంది. తినుర్రి, ఇంకొంచెం కావాలంటే వేస్తా. అవన్యకి ఇంకొంచెం ఏపోయినావమ్మా, నాకు ఇదంతా వద్దు. చాలు, నేను ఇది తినడమే ఎక్కువ, చాలు. సరే తినుర్రి. థ్యాంక్స్ శ్రీను, నా కోసం ఇది చేపిచ్చి తినిపిస్తున్నందుకు. తినులావణ్య, నీకెవరు చేసి పెడతారు? సరే. నొప్పి ఎట్లున్నది రామా? కొంచెం తక్కువైందా ఈ సిలైన్స్ పెట్టినాక? తక్కువైంది. ఎప్పుడు చేస్తామన్నారు ఆపరేషన్? రేపు మార్నింగే చేద్దామని అన్నది. అవునా, సరేలే. మరి ఇప్పుడు ఇంటికి పోతావా ఎట్లా? అదే మరి పోవాలా, పోయి పొద్దున్న రావాలా? లావణ్య ఒక్కతుంటది కదా. అమ్మో అద్దండి, మళ్ళా రాత్రి ఏదైనా నొప్పి వస్తే ఎట్లుంటది? లావణ్యను ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో వండుకోమని చెప్పు, ఫోన్ చేసి. ఆ వదినకు చెప్పు, ఈ చీకటి అవుతుంది, ఇక నువ్వేం పోతావు ఇప్పుడు? సరేనే చెప్తలే, నువ్వేం టెన్షన్ తీసుకోకు. అత్తమ్మ ఎటువైంది? వాష్రూమ్ పోయినట్టున్నది. సరే నేను ఆ వదినకు ఫోన్ చేసి చెప్తా లావణ్య ఉంచుకోమని. చెప్పు. హలో చెల్లే. అన్నా చెప్పే. అయితే రమకు రేపు పొద్దున్నే ఆపరేషన్ చేస్తామని అంటున్నారు 8 వరకే. ఇక నేను ఇప్పుడు రాను. మీ తాళం ఉంటే మా ఇంటికి వేసి మా లావణ్యను మీ దగ్గరనే వండుకోబెట్టుకోర్రి. సరే అన్నా.
సరే మరి తిన్నదా ఏమన్నా? ఇక స్కూల్కి పోయి వచ్చినాక నూడిల్స్ తిన్నది. ఇక ఇంకా అన్నం తినలే, పెడుతున్నా ఇప్పుడే బియ్యం తినబెడతలే. సరే సరే మళ్ళీ చేస్తా. ఇగో ఒకసారి లావణ్య మాట్లాడుతుందట. ఇయ్యి. హలో డాడీ. బిడ్డ ఏం చేస్తున్నావు? ఏం లేదు డాడీ, చదువుకుంటున్నా. సరే గాని ఇక రేపు అమ్మకు ఆపరేషన్ చేస్తారట. ఇక రేపు అయిపోయినాక నేను సాయంత్రం వరకు ఇంటికి వస్తా గాని నువ్వు స్కూల్కి ఓ, సరేనా? సరే డాడీ. అమ్మ ఎట్లున్నది? అమ్మ మంచిగానే ఉన్నది, ఏం కాలే. కావాలని కోరుకుంటుందట్నా ఏంది? ఆగరాదు. సరే డాడీ. అమ్మేమో అంటది. ఏం లేత్తి బిడ్డ ఉండు. సరే. నీకేమన్నా పిచ్చానే? అమ్మ మంచిగుందా, అమ్మకేమన్నా అయిందా అని ఆమె అడుగుతుంది, నువ్వేమో గట్లా అంటావు. అదంతా మీదికే తీయి. మందికి చెప్పి నా పేరును నాకు ఉన్న పేరునంతా పూకారి వేసి నన్ను కొజ్జదాన్ని వేసేసింది ఎప్పుడో నీ బిడ్డ. ఇగో నా బిడ్డ అని అనద్దే, మన బిడ్డ అని అనుకోవాలి. ఇప్పుడు పుట్టేటోళ్ళు మన బిడ్డ కాదా? ఆమె కూడా అంతే. ఓ మాజారేతి నోర్ముయి ఫస్ట్ నువ్వు. సరే సరే నువ్వైతే ఫస్ట్ క్షేమంగా డెలివరీ కావాలి, దాని గురించి ఆలోచించు. అన్ని లట్టు పొట్టు గురించి కాదు నువ్వు ఆలోచించేది. సరే సరే. ఏమన్నా తీసుకురావాలా? ఏం తింటావు? ఏమో ఏం తినాలని లేదు. ఏదో ఒకటి తినకపోతే ఎట్లా? మళ్ళా రేపు ఆపరేషన్ అయినాక ఏం తినుడు ఉండనే ఉండదాయే. అట్లా రోడ్ మీదకి పోయి ఏమన్నా తీసుకొస్తా. సరే పో. ఈ దరిద్రపుది ఉన్నది ఇంట్లో. ఈ దరిద్రపుది ఎప్పుడు పోతుందో అప్పుడే మా ఇల్లు అనేది బాగుపడుతుంది. నాకు కొడుకు పుడతారో బిడ్డ పుడుతుందో ఈ టెన్షను బాగున్నది. ఎవరు పుట్టినా క్షేమంగా పుట్టాలి. కొడుకు పుడితే మంచిగా ఉండు, ఇంటికి వారసుడు వచ్చినట్టు మంచిగా ఉండు. వీళ్ళింట్లో ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆంటీ నన్ను ఎంత మంచిగా చూసుకుంటుంది. శ్రీను కూడా నాకు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నాతో ఎంత మంచిగా మాట్లాడుతుండు. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఏడుపే ఏడుపు. నాకు ఆ దొంగ ముఖబ్ది ఎప్పుడు నన్ను తిట్టుడే, ఏమన్నా అందామంటే భయం. అవన్యా ఆంటీ. వేడన్నం అయింద్రా, అన్నం తిందంపా. అవునా ఆంటీ, ఏం కర్రీ చేసిర్రు? ఎగ్ అండిన్రా. అవునా, నాకు ఎగ్ అంటే బాగా ఇష్టం. నీకు ఎగ్ అంటే ఇష్టమనే శ్రీను పోయి షాప్ పోయి ఎగ్స్ తీసుకొచ్చి అండుమని అన్నర్రా, అందుకే వండినా. అవునా ఆంటీ. తిందాం పాలావన్య. సరే. ఏం చదువుతావులే, తిని మంచిగా హాయిగా పడుకో. ఆ ఇంట్లో నువ్వు తృప్తిగా నిద్రపోతున్నావో లేదో. నేను ఒక్కదాన్నే ఆ రూమ్ లా పడుకుంటా కదా, అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొచ్చినప్పుడు భయం అవుతుంది, మధ్యలో తెలివైనప్పుడు. కానీ ఏం చేద్దాం? కాదు, ఆ ముసల్ది వచ్చింది కదరా, ముసల్ది నీ దగ్గర వంటలేదా? ఆమె ముందు రూమ్ లో వంటది, నేనేమో నా రూమ్ లో ఎప్పుడు వండుకునే రూమ్ లోనే నేను పడుకుంటా. మధ్యలో ఎప్పుడన్నా తెలివైనప్పుడు మస్తు భయం అవుతుంది. అయ్యో బిడ్డ, నిన్ను రోజు నా దగ్గర వంట పెట్టుకుందామని అంటే అది ఏం ఫీలింగ్ అవుతుందో అని భయం. ఏం ఫీలింగ్ అవుడేందే, మంచిగా నీ దగ్గర వండబెట్టుకో. డాడీ లేనే లేకపాయే, నేనంటే నా రూములనే పడుకుంటానాయే. గదేరా, కనాళ్ళు ఒప్పుకోవద్దా ఇలా అమ్మా నాన్న? అదో వేస్ట్ది, అదో అమ్మ నానే. ఇంకా సరే దారి, అన్నం అయితే తిందని రారి. రారా లావణ్య, నువ్వు దేని గురించి బాధపడకుదా. సరే ఆంటీ. ఆంటీ, ఈ 2 ఎగ్స్ ఎందుకు వేసిర్రు? ఒకటి చాలు. అయ్యో తినురా, నేను 6 ఉడికేసిన, మనిషికి 2 అని. ఏంగా తిను. డైనింగ్ టేబుల్ బాగుందా ఆంటీ? రోజు దీని మీదే తింటారా? లేదురా, మేము అక్కడనే టీవీ రూమ్ లో కూర్చొనే తింటాం. అంకుల్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ తింటాం. అంకుల్ కోసమే. అంకులు ఈ డైనింగ్ టేబుల్ లేనిది అంకుల్ తినడాని. ఓహో అవునా. తిను లావణ్య, ఎందుకు చూస్తున్నావు? తిను. సరే. ఇందులో పడుకుందాం రా బెడ్లా. ఇందులో అంకుల్ ఉన్నప్పుడే మేమిద్దరము పడుకుంటాం. ఇక శ్రీను నేను వేరే రూమ్ లోనే పడుకుంటాం. ఇక నువ్వు వచ్చినావు కదా, శ్రీను ఆ రూమ్ లో పడుకుంటాడు, నువ్వు ఈ రూమ్ లా పడుకుందాం మన ఇద్దరం. సరే ఆంటీ. ఎప్పుడన్నా అమ్మ కలలకు వస్తుందారా? ఏమని చెప్తుంది? ఎప్పుడన్నా బాగా ఏడ్చినప్పుడు కనిపిస్తుంది. ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు నేనున్నా, మంచిగా చదువుకో నువ్వు అని చెప్తుంది. అవునా? పడుకున్నారా అమ్మ? నాని, మేము ఇలా వండుకుంటాం, నువ్వు ఆ రూమ్ లో వండుకో, సరేనా? సరే అమ్మా, పడుకోర్రి. డోర్లు పెట్టేనా బయట? పెట్టుపోనానా? సరే.
చాలా రోజులైతుందంటే నా పక్కకి ఎవరు పడుకోక. అవునారా లావణ్య, నిన్ను రోజు నేను పక్కన పడుకోపెట్టుకోవడానికి నేను రెడీరా. కానీ మీ అమ్మ ఓర్వది, మీ అమ్మ తిడుతుంది, నిన్ను టార్చర్ చేస్తుంది. గా పక్కింట్లో వండుడేంది, పిల్లగాడున్నాడు, ఎదిగిన పిల్లగాడని అంటారని భయం. అబ్బో అద్దాంటి, నా వల్ల మీరు తిట్లు తినడం వద్దు. ఇక నిద్ర వస్తుందంటే పడుకుంటా. ఇక మార్నింగ్ లేసి అక్కడ ఊడ్చేసి పనుంటే చేసి స్కూలుకు పోతా. ఏ పని చేయకపోతే ఏమైతుంది తీరా, ఊడ్చి స్కూలుకు పోతా. సరే సరే పడుకో. పాపం పడుకుందా, అమ్మ మీద చేతేసుకొని పడుకుంది. వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చినట్టున్నది. లావణ్యను ఇట్లనే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. ఏ ఆడపిల్లకైనా ఈ కష్టాలు రావద్దు. పాపం లావణ్య చిన్నప్పటి నుండి ఎంత అల్లరి చేసేదో, ఎంత చెలాకుండి మాతోటి ఉండేదో, అసొంటిది ఇట్లా డల్ అయిపోయింది వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుండి. పడుకో బంగారు తల్లి. ఎందుకో ఇక్కడి నుండి పోవాలని లేనే లేదు. లావణ్యం చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉంటది. ఎంత అందంగా ఉంటది అమ్మాయి. కడుపు నిండా తిన్నది పాపం ఈరోజు. లావణ్య అంటే తెలియని ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకో ఆమెను బాగా ఇష్టపడుతున్నా. మరి దీన్ని ఏమంటారు? ఒక ఫ్రెండ్షిప్గా ఇష్టపడుతున్నా అంటారా, లేకపోతే ఆమె మీద నాకు ప్రేమ ఉట్టి ఇది లవ్ అట్రాక్షనా? ఏమర్థమైతలేదు. ఏమైంది ముత్తక్క, ఎటో పోతానవు? ఎటు లేదు, గా దొంగలవిడి వేయింది కదా, డెలివరీకి పోయిందట కదా. మరి ఎవడు పుట్టిండు ఏం కథ అని తెలుసుకుందామని దాని ఇంటికాడికి పోతున్నా. ఎవరు? రమేష్ గానోళ్ళ ఇంటికి. ఆహా, పోయిర్రట్న హాస్పిటల్ కి? పోయిర్రట. దానికి ఎవరు పుడతారో, దాని ముఖం పాడుగాను ఎక్కడ దాన్నో తెచ్చి ఈడ అంట పెడితిమి. పోరిని గోస ఉచ్చుకుంటాంది లావణ్యను. చిన్న పిల్ల అని కూడా చూడకుండా పొల్లను పని చేపిచ్చుడు. అబ్బా అబ్బా అబ్బా, ఘోరం చేస్తారు. అవునా, దాని కండ్లు మండ, అది మంచిది, నేను మంచిగా చూసుకుంటా అని అనే కదా. ఇక ముందు గట్లనే అంటారు, తర్వాత బాగోతం గిట్లనే పాడైతది. ఇక నిజమే ముత్తక్క, ఏం చేద్దాం? సరేతి, భలే సంబంధం తెచ్చినావు, భలే మేము ఒప్పించినావు, భలే పెళ్లి చేసినాం పోవానికి. పాపం. అయ్యో, లావణ్యని మంచిగా చూసుకుంటలేదా ఏంది దొంగ బొడ్డి? అన్నిటికీ ఆ దేవుడే సమాధానం చెప్తాడు తియ్యి. ఎంతైనా సావిత్రి తల్లి తల్లి అవుతుందా? అంతా భ్రమ. ఉన్నావే పుష్ప. ఆ ముత్తక్క దా ఇంట్లో కూర్చుందా? ఇంట్లో కూర్చుడు ఎందుకు గాని, ఈ పిల్ల బడికి పోయినదా? పోయింది పోయింది, ఇంతకు ముందే పోయింది. రమకు బిడ్డ పుట్టిందట కాదు? ఆహా, బిడ్డే పుట్టిందా మళ్ళా? బిడ్డ పుట్టిందట. ఇంతకు ముందే ఆ అన్నయ్య ఫోన్ చేసి చెప్తుండు. ఇంకేంది, ఓ ఏడుతాందట బిడ్డ పుట్టిందని. బిడ్డ అయితే ఏందట దానికి? ఇక కొడుకు పుడితే అదేడా ఆగు, ఈ పొల్లను తూకు తూకు చంపి బయటకే నూకేసేది కావచ్చు. దానికి తగ్గట్టు బిడ్డ పుట్టిందా? బిడ్డ పెరుగుతా అంటే దానికి తెలుస్తుంది. ఆగు. గదే గదే ముత్తక్క, ఇంకా లావణ్యకు తెలియదు. పాపం బిడ్డ స్కూలుకు పోయింది. నిన్న ఆమె బాధలు చెప్పుకుంటా మస్తు ఏడ్చింది తెలుసా నాతోటి. రాత్రి నా దగ్గరనే పడుకున్నది పిల్ల. అవునా, దాని కాండ్లు మండ ఎక్కడ దాన్నో తెచ్చి ఈ పొల్లకు అంటు పెడితే మీ పాపం. గదే గదే, దాని కాండ్లు మండ దొంగ ముఖబ్ది కాదు అది. అయితే అది హాస్పిటల్ నుండి వచ్చేదాకానన్నా పిల్లనింత మంచిగా అరుసుకో, ఇంత బుక్కెడు పెట్టు. నేను కూడా ఇంత పైసలు ఇస్తా, ఇంత చీకరన్న మటన్ అన్న తెచ్చిపెట్టే పొల్లకు. అయ్యో, నువ్వు ఇచ్చుడు ఎందుకు ముత్తక్క? అక్కడ నుండి మా ఆయన ఫోన్ చేసిండు, గిసోంటి సంగతి గిట్లా అంటే మంచిగా తిండి పెట్టు ఆమెకు. పాపం ఉన్న 4 రోజులైనా నీ దగ్గర మళ్ళా దొంగ బుడ్డ వచ్చింది అనుకో, అది ఇటు మోగాన రానియది పెట్టనియది అని అన్నాడు. సరే అని చెప్పిన. మీ పొలగానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. పోయిండి ఇప్పుడే బయటకి. అయితే ఎప్పుడు వస్తారో? ఇక ఏమో, ఇక ఆపరేషన్ ఎప్పుడు పంపిస్తారో. సరే అదే ముచ్చట తెలుసుకుందామని ఇటు మోకే వచ్చిన. అయితే ముత్తక్క అత్తవనైతి. అరే రాజుగా, ఇంద్రా 10th క్లాసు పాస్ అవుతావా పీక్తావురా? 10th క్లాసు పాస్ అవుడు కాదు, మంచిగా A+ గ్రేడ్ వస్తది నాకు. నీకారా అంత సినిమాలు
అంతగా నీకు రాదు చదువు, నువ్వు బడి దొంగవు. బడి ఎగ్గొట్టి అటు షేర్ల పొంటి చిలకల పొంటి తిరగటోనివి నువ్వు నాకు చెప్తున్నావారా? ఓ సాల్తి, మీ ముద్దవ్వ ఏం చెప్తాంది? ఇందిరా మా అమ్మనేమన్నావురా? ముద్దుగున్నది కదరా అందుకే ముద్దమ్మ అన్నా. అమ్మను అంటావురా ముద్దమ్మ అని? నువ్వు నన్ను కొడితే నాకు కొట్టరాదారా నిన్ను? రే నా జోలికి ఎందుకు వచ్చినవురా? నిన్నెవడేమన్నాడన్నా జోలికి వచ్చినవురా నువ్వు? ఏమైందిరా, ఎందుకు కొట్లాడుతుర్రు? వీడు మా అమ్మను ముద్దమ్మ అన్నాడు. ఏమైందిరా నాని? ఎందుకు కొట్లాడతారు? ఆగురా అమ్మా, వీడు నిన్ను ముద్దమ్మ అని అన్నాడమ్మా. అవురా? ఏ పోడా, నన్ను ముద్దమ్మ అని ఎందుకన్నావురా? నువ్వేమైనా తిండి పెడుతున్నావా లేకపోతే నీ అవ్వేమైనా తిండి పెడుతున్నదా నాకు? నువ్వు ముద్దు ఉంటావని ముద్దమ్మ అని అన్నా, దానికి తప్పేమున్నది? ఇప్పుడే సుశీల నీ కొడుకు ఎసంటోడో నన్ను ముద్దుది అని అంటాడు, నువ్వేమో సప్పుడు ఎత్తలేవేమే? దీనికి 4 తలిగిత్తా నర్సక్క, నువ్వు తప్పు పట్టుకోకు, తప్పు అది యాకు. వానికి తెలియక అన్నాడు, నేను తెలిసేటట్టు నేను చెప్పుతా. నీ కొడుకేమన్నా మొల్ల 10వ తరగతి అయిపోయిండు, గవ్వేనా మాటలు? పోరానికి గింతనన్న రీతి లేదు. బాగానే ఉంది. అరే నానిగా, నువ్వు ఏ బట్టి నేను ఉండల్లా సావాలరా? నీ అవ్వ నేనేమంటాననే? ఆ పోరడన్నీ మీరు ఇన్నారా? చదువు రాదు పాడు రాదు, బడి ఎగ్గొట్టి చిలకల పొంటి తిరుగుతాను వేస్ట్ రాని అన్నాడు, అందుకే నేను తిట్టిన వాడిని. మరి నువ్వు అంత చదువంతా ఉద్ధరిస్తానో బడిపోయి అంత ఉద్ధరిస్తానో అని ఇంకా నా కొడుకు మీదికి కొడతానవారా? బాడుకో, ఇంకోసారి నీ నోటెంబడా నా కొడుకు జోలికే గాని నా జోలికే గాని రావాలే. ఇక చూసుకో, నువ్వు పోని పోని అనుకుంటానా? ఇంకా మా నర్సయ్యకు చెప్తలేను. మా నర్సయ్యకి చెప్పి 4 దండిపిత్త నువ్వేమనుకుంటానవో? నీకు ఎవ్వల భయం లేకుంటావేంది? మీ అయ్య చచ్చిపోయినప్పడుంది. ఏం చేయాలి? ఎవ్వల భయం లేకుండా వేం దీనికి నన్ను అరిగో సవుచుకుంటాండు. ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తాను? ఆ 4 మనకేదన్నా ఆపతత్తే అత్తదని అందరితోటి మంచిగా ఉండాలి గాని నువ్వు అందరితోటి ఇట్లా గొడవలు ఎందుకు తెస్తున్నావురా? నువ్వు ఏ బట్టి ఇక నేను చచ్చుడు తప్ప బతుకుడు లేదు. నువ్వెందుకు ఎడుతున్నావే? నీ అవ్వ కోడు నన్ను అనేటోడే గాని మరి ముందు ఎవడేమన్నాడా తెలుసుకోరు. ఏడవకే సుశీల, ఏడవకు. అబ్బో నీ కొడుకంత మోర్దోపు లేనేలేడు. ఓరన్ని ఎట్లా భరించుతానవే నువ్వు? ఏం చేసుడు చెప్పుతే గింతింటలేడు. అల్ల అయ్య ఉన్నప్పుడు అయ్య భయం మీద ఉండేటోడు గాని ఇప్పుడు అయ్య చచ్చిపోయినప్పడుంది నా మీదకే ఎగబడతాండు. ఊ అంటే ఆ అంటే ఏడా మీదికి వచ్చి కొడతాడేమో అని సప్పుడేక నోరు మూసుకొని ఉంటున్నా. ఆ అమ్మను అంటే మాత్రం మంచి ఉండదా? అంటే నన్ను పదానని వందానని నన్ను కొట్టని తిట్టని, కానీ మా అమ్మ నుండి మా నాన్నను నా ముంగటేమన్నా అంటే మాత్రం నేను అస్సలకే ఊరుకోను. చెప్పు నీ కొడుకుకు అంటే చెప్తాయి. పోనా నువ్వు ఇంట్లో పో. అబ్బా చూడు, కొడుకుకు నరసవ్వ అంటే ఎంత పానం ఉన్నదో. ఇక నీ కొడుకున్నాడు దండగా పోరడు. ఏం చేయాలి మల్లక్క? వానితోటి నాకు గోసకే వచ్చింది. అయితే ఏడవక తీయి. ఆ పోరానికి ఒకసారి మా నరసన్నను ఆ బుద్ధి ఎప్పుమందాం, భయం చెప్పుమందాం. అట్లయితేనే ఇంటాడు గాని ఇక ఎవ్వర భయం లేదు ఆ పోరానికి. లేదు, ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ రాసింది గాని వాడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో. ఏదన్నా గాని ఇంత పొలం ఉన్నది కదా చేసుకొని బతకని. అవుతే చదవని లేకపోతే లేదు. నువ్వేం రంది పెట్టుకోకు, ఏడవకు. రోజు ఎడతావు నీ పోరాని గురించి, ఏడవకు. సరే తి అడకవు, మళ్ళా బయట ఏం చెప్తున్నావు అని తిడతాడు, మళ్ళా తావు అని. బతికేం మంచిగా ఉన్నదే నర్సి. ఊ అంటే పోరడు అన్ని ఎత్తెత్తాండి ఇప్పడుసుందే. పోరడు గింత అంత లేడే గాని పోరానికి కోపం బాగున్నది. అన్ని వస్తువులు ఎత్తేసుడే. అట్లా చేసింది, గట్లా తయారు చేసింది కొడుకును. ఈవెన్ తయారు చేసింది పాపం గాని పోరడు తీట పోరడు. నన్ను మొద్దుది అని అన్నాక నా కొడుకు కోపం వచ్చి ఒకటి ఉతికినట్టున్నాడు. మరి ఉతకకపోతే ఏంది? మీ రాజుకు కోపం రానే రాదు. వచ్చిందంటే ఇక వదలనే వదలది. ఓ రాయమల్లు, ఎటు పోతున్నావు? నేనేనా మెల్లగా షేన్ కాడికి నడవాలే. ఏం చేస్తాంది పోసావా? ఒళ్ళు బయట వేసింది, మరి తోముతుందో? నువ్వేం చేస్తావు? పొలం కాడికి పోయి ఊకే పొలం పొలం పొలమేనా? కాసేపు ఇంటికాడ బయట కూసుంటే ఏమైతాంది? ఇదేంది నవ్వుకుంటా ఏందో బయట కూసుంటే ఏమైతుందంటాంది? నా పోసవ గిట్లిన్నది అనుకో, దీని 2 కొత్త శిఖలు. ఎందుకు లింగవ్వా? అట్టిగా నేను చూస్తే మంచిగా అనిపిస్తుంది గట్లా. మళ్ళా పోషితోటి అనేవు మొత్తం గజ్జలు కట్టుకొని ఎగురుతుంది. నేనెందుకంట గాని
బో బయటకు రాగానే పిలుస్తాంది. ఎప్పుడు కొంగు పట్టుకొని దాని ముడ్డు చుట్టే తిరుగుతావా? అప్పుడప్పుడు నన్ను కూడా చూస్తేంది? అబ్బో ఇదేదో తేడా కొడుతుంది. నాకు నా భార్యే జాలే లింగి, నాకు నువ్వెందుకు? నీ మొగడు ఉన్నాడు కదా నీకు, ఆడు దేనికి పని చేయడేమో. అబ్బో నువ్వు నాకే లైటింగ్ కొడుతున్నావా? నా పోసవ ఊకుండే రకం కాదు. అయ్యో పోవడుతుంది. నా భార్య పిలుస్తుందావు. అయ్యో పిలువనిట్రా రాయమల్లు. అమ్మో ఇది నాతోడు తలుగుతుంది ఏంటి? వీడి ఇంటి పక్కకే ఉంటాడు కానీ నన్ను చూడనే చూడడు, నా పతట్లోడు. ఏమైందే గీడేం చెప్తానవు? ఏం లేదు. ఏంది? బయట నిల్సోని ఇవరిదాకా ఎవరితోటో మాట్లాడినవేమే? ఆ ఊళ్ళు నూసిగాంతోటి మాట్లాడినా. ఎందుకు నీకు పన్నోనికి నిద్రలకి నవ్వడ్డదా? ఏ కాదు గాని ఏమైంది? అయ్యో ఆడదాని లెక్కనే ఏమైంది ఏమైంది అని 10 సార్లు అడుగుతావు. పేరుకే మోగోనివి అంత కతే. అయ్యో ఇప్పుడు ఎందుకు నువ్వు బయట డప్పు కొట్టాలానే? అయ్యో డప్పేం కొడతలేను, పో ఇంట్లోకి పోయి వండుపో. మరి నువ్వేటి పోతావే? నేనా ఇక రోడ్డు మీద వంట అటు ఇటు వడ్డంగా. ఎందుకు? అందుకే ఇక ఏ ఊకో నీ అవను అని గమ్మత్ మాట్లాడుతావుద్దా? ఏడోడు నేను బయట కత్తజాలు నా వెనకనే వస్తాడు. ఇక దోస్తులు ఇక ఇట్లనే ఓ వారం 10 రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఇక రామ పిల్లని తీసుకొని ఇంటికి వచ్చినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూడండి. అందగానే అవ్వా అవ్వా ఇప్పుడు జోకొట్టంగా పన్నది బిడ్డ. కొజ్జ పిల్ల అవుతుంది పిల్ల. ఇక పుట్టినాక 3 నెలల దాకా రాత్రంతా నిద్ర పోనియ్యరు. గింత నిద్ర పోనిత్తలేదు బిడ్డ నీ బిడ్డ. ఇప్పుడు పడుకోపోయే అమ్మ, ఆమె పడుకుంది కదా, నేను కూడా కాసేపు పడుకుంటా, నువ్వు కూడా పడుకోపో. ఇవి అన్ని పేగులు లేవా? దొడ్డి పోయినాయి, టైలెట్ పోసినాయి, నీ బట్టలుండే బిడ్డ పిండద్దా? పోరు ఎడవేంది? మొయ్యేడవేందో పిలువు. నువ్వే విలువే అమ్మ. ఓ పిల్ల లావణ్య ఏడవైనవిట్రా? అమ్మ పిలిచినవా? ఓ దరిద్ర పోరి, మెల్లగా మాట్లాడత్తలేదా అని నీకు? ఆడ నా పిల్ల వండుకున్నది, ఎందుకు మొత్తుకుంటా నువ్వు? అయ్యో పిలిచినవా అన్నమ్మా? దొంగముండా, నాకు నా బిడ్డతోటి నిద్ర ఉంటలేదు రాత్రంతా. నా బిడ్డ ఇప్పుడు పడుకున్నప్పుడు గింత సప్పుడు చేసినావనుకో, దౌడ పళ్ళు మొత్తం రాలగొడతా. అయ్యో తప్పైందమ్మా, నేను మెల్లగానే అన్నా. నడువు, ఆడ చెల్లే దొడ్డికి పోయిన పేగులు నా బట్టలున్నాయి, పిండిపో. అయ్యో అమ్మ గవ్వి నేనెట్లా విండాలే? నాకు పిండరాదు. కొట్టకమ్మా. కొట్టుడు కాదు, సంపుత దొంగముండా. నీకు తిండి అట్టిగానే పెడుతున్నాం అనుకుంటున్నావా అనే? నువ్వు ఇంట్లో పని మనిషి తీరు పని చెయ్యాలే. నీ చెల్లెయి ఏరిగినయి అన్నీ విండాలే నువ్వు. నా బట్టలు అన్ని విండాలే, అమ్మమ్మ బట్టలు, మీ అయ్య బట్టలు, నీ బట్టలు మొత్తం విండాలే. పని చెయ్యాలే నువ్వు. ఎవరు ఎత్తరనుకుంటానవే? నాకు ఆపరేషన్ అయ్యింది. అయ్యో అమ్మ కడుపు నొత్తుందమ్మా, కడుపుది మీదకి కాలు తీయు, నేను పిండుతమ్మా ప్లీజ్. ఇప్పటిసుంది నువ్వు మా చుట్టూ వేసుకుంటానే ఉండాలే. అటు ఇటు తిరుక్కుంటా ఆడీడ ఊసుండుకుంటా ముచ్చట్లు పెట్టినావు అనుకో, ఇట్లనే పండబెట్టి తొక్కుతా. దొంగ ముండ, నాకు ఎంత అవస్థ అవుతుందే. నేను ఆపరేషన్ అయి పొల్లను కంటే నువ్వు పని చేయవా అనే? ముడ్డి పేగులు విండుమంటే పిండానంటావు. నువ్వు విండకపోతే ఇంట్లోకే ఇవ్వో, ఏన్నన్న పోయి జావుపోయే. ఎందుకు బతుకుతున్నవే నువ్వు మా గండానా? ఏ పోనీ తీయే, కాలు దియ్యి, మళ్ళేదన్నా అయితే అలా అయ్యతోటి లొల్లి. దొంగ మొకబ్దాన నడువు. బొచ్చడు బట్టలున్నాయి, అవన్నీ విండుపో. మేం జరసేపు పండుకుంటాం. ఇంత సప్పుడు వచ్చిందనుకో, సావ కొడతా నిన్ను. లెవ్వే లెవ్వు. ఎండాకాలం సెలవులు, నీకు మొత్తం పని నువ్వే వేయాలే. పొద్దున 4ంటికి లేచి పనంతా వేయాలే. మేం లేచి అన్నం కూరనే వండుతాం, అది తిని నువ్వు జావాలే అంతే. మేం పెట్టింది తినాలే. దొంగ మొకబ్దానా నడువే నడువు. ఏం చూస్తానవే దరిద్రపుదానా? గండానున్నావే నువ్వు. నీకే పెట్టుకుంటా నిన్ను జాస్తే నా బిడ్డనెవరు జాదల్లే? నా బిడ్డకు నేనేం పెట్టుకోవాలే? నాకు కూడా ఆడపిల్ల పుట్టింది దరిద్రపుదానా. ఆ పిల్లని నేను చూసుకోవాలే. దొంగ మొకబ్దానా నడు పిండుపో. అంతగానం తిట్టకతి పోరి బాగా ఏడవబట్టే. అది తిడితే కొడితేనే ఇంటదే పని, అట్టట్టిగా అయినది. అబ్బో అది పెద్దలంగా తెలుసా నీకు?
అది పెద్ద సూత్రధారి. అయితే పందంపా మనం చేసేపు నువ్వు ఈడ వండు, నేను పోయి రూమ్ లో వండుకుంటా. ఆ పో. నన్ను ఎందుకు ఇంతగానం కొడుతుంది, నన్ను ఎందుకు ఇంతగానం టార్చర్ చేస్తుంది అసలు? నేను బతుకుడా చచ్చిపోవుడా? ఎవరో ఒక్కరన్న పుడితే నన్ను కొంచెం మంచిగా చూసుకుంటది కావచ్చు వాళ్ళతోటి పాటు అనుకున్నా. ఇంకా చెల్లె పుట్టినప్పటి నుండి నన్ను పని చెయ్యి అని సావ దొబ్బుతుంది. చెల్లె బాత్రూమ్ పోయిన పేగులు, ఆమె బట్టలు, ఆ ముసల్లని బట్టలు ఎన్నని పిండాలే. పిండకపోతే సావు, ఎడికన్నా ఓ ఇంట్లుండకు అని అంటుర్రు. మరి ఇంత ఘోరమా? మా నాన్నగాడేమో నన్ను అర్థం చేసుకోడు. వీళ్ళు చెప్పింది చేయకపోతే నన్ను వీళ్ళు చంపేటట్టే ఉన్నారు. భగవంతా, నన్ను కాపాడేది ఎవరు? నాకు రక్షణ లేదా? అమ్మా, నువ్వెందుకే నన్ను ఇచ్చిపెట్టి పోయిను? నీతోటి పాటు నన్ను కూడా తీసుకపోతే అయిపోవు కదనే అమ్మా. ఎందుకమ్మా ఇట్లా చేసినావు? నువ్వు అక్కడ పోయి సంతోషంగా ఉన్నావా అమ్మా? నన్ను ఇక్కడ వదిలిపెట్టి ఇవన్నీ బట్టలు నేను విండాలంటే ఎట్లమ్మా? అంత పని నాతోటి ఏపిత్తుర్రు. ఏ లావణ్య, ఏమైంది ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఏం లేదు. ఏమైంది చెప్పు లావణ్య. ఆ దొంగ మోకబ్ది మళ్ళా నిన్నేమన్నా అన్నదా, కొట్టిందా, తిట్టిందా? చెప్పు లావణ్య. ఏం లేదు శ్రీను. చెప్పు, నువ్వు చెప్పు, నాకు ఒకసారి చెప్పు. నీ అవ్వ దాని మీద పోయి నేను పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చి అత్త దాన్ని తుక్కు ఏత్తరు పోలీసులే. అది ఏమనుకుంటుందో, ఏమైంది చెప్పు, ఏమన్నది? ఏం లేదు శ్రీను, పోనీ. చెప్పు లావణ్య ప్లీజ్. నువ్వు ఒక్క మాట అదేం చేసిందో నాకు చెప్పు. ఆమె ఏం చెయ్యంది, నువ్వు అస్సలకే ఏడవవు. అసలు ఏమైంది చెప్పు. నన్ను బట్టలన్నీ పిండుమంటుంది శ్రీను. ఆమె వాష్రూమ్ పోయినాయి, ఆమె అన్ని పిండుమంటుర్రు. నాతోటే బోళ్ళు తోంపించిర్రు, అన్ని పనులు నాతోటే చేపిస్తుర్రు. వాళ్ళు ఏం చేస్తలేరు. నా కడుపు బాగా నొస్తుంది. అయ్యో, నేను పోయి పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చేస్తావు. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయిని ఇట్లా టార్చర్ చేస్తున్నారని. వద్దు శ్రీను, ఆ పని చెయ్యకు, వద్దు, పోనీ. మళ్ళా నన్ను బతకనియరు, నన్ను చంపుతారు. ఇక దొంగ మొక్క దానికి ఏమనిపిస్తుంది అసలు? కడుపు బాగా నొస్తుంది. ఎందుకు కడుపులో గిట్లా దన్నిందా? మళ్ళీ నువ్వు ఎవరితో అనకు ప్లీజ్. దాని ఆగు, దాని సంగతి చెప్తా గాని. సరేలే, నువ్వు ఇప్పుడు ఈ బట్టలన్నీ పిండుతావా? పిండకు, ఏం కాదు. ఏం లొల్లి ఎత్తదో చూద్దాం. మా అమ్మను వాళ్ళందరిని పిలుచుకొని వస్తా. మీ నాన్నను కూడా చెప్పు, మీ నాన్నకు కూడా. ముసల్ది ఏం చేస్తాంది? ముసల్ది విండుకో అత్తలేదా? పిండదట. అమ్మా, గడుపు నొస్తుంది. అయ్యో, కడుపు నొస్తుంది అంటున్నావు. ఇవన్నీ బట్టలు ఎట్లా పిండుతావు లావణ్య నువ్వు? పిండాలే, తప్పదు. అమ్మా, గడుపు. లావణ్య ఇక్కడనే ఉండు, నేను డాక్టర్ దగ్గరకు పోయి టాబ్లెట్స్ తీసుకొని వస్తా. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. ప్లీజ్ శ్రీను, తీసుకురావా? నాకు బాగా నొస్తుంది. ఇప్పుడు నొస్తుందని చెప్పినా కూడా మళ్ళా కొడుతుంది, తిడుతుంది. సరే లావణ్య, తీసుకొస్తా. 2 నిమిషాలు, తొందర పోయి వస్తా, ఉండు. దేవుడా, నా బతుకుని ఎందుకు ఇట్లా చేసినావు? నన్ను అసలు ఎందుకు ఉంచినావు ఈ భూమి మీద? ఇవన్నీ బాధలు అనుభవించాలని ఉంచినవా? నాకు ఈ బాధలొద్దు. అమ్మా, నేను వస్తా అమ్మని దగ్గరికి. నన్ను తీసుకుపో అమ్మా. నాకు బతికే ఓపిక లేదు. ఇవన్నీ బాధలు భరించే ఓపిక లేదమ్మా. ఇక దోస్తులు చూసిర్రా, ఒక ఆడపిల్ల పరిస్థితి ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా అలా సవితి తల్లి చేసింది అనేది. అయితే ఈ స్టోరీ ఏం కాబోతుంది అనేది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మేము కొన్ని సీన్స్ స్కిప్ చేసుకుంటూ అసలైన స్టోరీ అనేది చూపిస్తున్నాం. మీరు కూడా స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు దోస్తులు. ఈ స్టోరీ అసలు ఎందుకు తీస్తున్నాం, ఏ కారణంతో తీస్తున్నాం అనేది మాత్రం మీకు లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ కి వచ్చినప్పుడు అర్థమైతుంది దోస్తులు. వీడియో నచ్చిందా దోస్తులు? జరా వీడియోకు లైకులు కొట్టుర్రి, హైప్స్ ఇవ్వుర్రి. మీరు అట్లా చేస్తే వీడియో ముందుకు పోతుంది. ఇట్లా చేసే ఎవరన్నా దొంగ ముండలు ఉంటే వాళ్ళు కొంచెం చూసి మారతారు.
అయ్యో నేను కూడా ఈ పిల్లని ఇట్లా చేస్తున్నా కదా, ఆ పిల్ల అంత బాధపడుతుందా? అట్లా వేయొద్దు అని మార్పు రావాలని అనుకుంటున్నాం దోస్తులు. ఇక తర్వాతటి పాటలో మరి ఏమైతుంది, ఏం కథ, శ్రీను టాబ్లెట్ తీసుకొస్తాడా, ఆమె వేసుకుంటుందా లేకపోతే ఏమైతుంది అనేది మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అందరికీ సెలవు.